లగచెర్లలో కలెక్టర్పై దాడి ఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ పార్టీలతో పాటు ఉద్యోగ సంఘాలు ఈ ఘటనను తప్పుబడుతున్నాయి. లగచెర్ల ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేసింది ఉద్యోగ సంఘాల జేఏసీ. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్తో పాటు అధికారులపై జరిగిన దాడిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి. నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు లచ్చిరెడ్డి. అధికారులపై దాడిని ఖండిస్తూ ఈరోజు గౌరవ డీజీపీ గారిని కలవడం జరిగింది. దాని మీద సమగ్ర విచారణ చేయాలని ఆదేశించడంకి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి దాడుల్ని తీవ్రంగా తెలంగాణ ఎంప్లాయీస్ తరఫున జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఒక్కసారి అలాంటి సంఘటనలని ప్రోత్సహిస్తున్న ఎవరైనా కూడా, ఎందుకంటే ఉద్యోగస్తులు అనేవాళ్ళం అభివృద్ధి పథకంలో భాగస్వాములై ఉంటాం. ఎందుకంటే ఇవి ఎవరైనా కూడా దాడి చేసిన వ్యక్తులని, అలాంటి వ్యక్తులని సమర్థిస్తున్న వాళ్ళని మనం ఎవరిని కూడా ఉండొద్దు. ఎందుకంటే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నో వేదికలు ఉన్నాయి. న్యాయస్థానాల ద్వారా దానిని ఖచ్చితంగా చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఈ దాడిని సమర్థించడం, అధికారుల మీద దాడి జరిగినా కూడా ఖండించకపోవడం మాకు చాలా బాధ కలిగిస్తున్న విషయం. భవిష్యత్తు కూడా ఇట్లాంటిది జరిగితే ఏ అధికారి కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉండరు. దానివల్ల ప్రజలకి చాలా వరకు దూరం అయిపోతుంది. ఈ పాలన కూడా చాలా వరకు ఇబ్బంది అవుతుంది. అందరూ కూడా గమనించాల్సిన విషయము, దయచేసి మేము వేదిక నుంచి కోరుతున్నది ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలని ఇట్లాంటి సంఘటనని తీవ్రంగా ఖండించాలి. ఒక భయానకరంగా ఉన్న సిచ్యువేషన్ అది. అంటే ఎలా బయటపడ్డారు? పోలీసు ఉన్నతాధికారుల మీద కూడా దాడి చేస్తామంటే ఈ చర్య ఎంతవరకు ఇది ప్లానెడ్గా జరిగినట్టు, దాని వెనకాల ఎవరున్నా కూడా విచారించి ఖచ్చితంగా శిక్షించాలి. దయచేసి కోరేది ఏంటంటే మరొకసారి గౌరవ డీజీపీ గారిని కూడా కోరడం జరిగింది. అభివృద్ధి పథకాలకు ల్యాండ్ ఎక్వేషన్ చేయాల్సి వస్తుంది. చేసే సందర్భంలో ఇట్లాంటి ఎవరైతే ఉండి ప్రోత్సహిస్తారో దానివల్ల ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి చేయొద్దని దయచేసి కోరుతున్నాం.